and I have studied there. So obviously it is emotional attachment. So emotional attachment has no bounds to play. So how much time I can take, Dr. Rajun? Sir, we have 45 minutes for you, sir. Yeah, I will take only Or half an hour. half an hour because I have to attend another ISB meeting Okay. at 4:30. Actually, they scheduled at 4 o'clock. I requested them to postpone to 4:30. We are planning to, anyway, that also I'll say one sentence. We are planning to start an internationally top level journal for accounting teachers, because I am a past president of Indian Accounting Association. So we are forming our own association, and it will have IIM professors from Ahmedabad, Calcutta, Udaipur, ISB professors as our partners. We are all together doing. So for that, I am having a meeting at 4 o'clock. I have postponed it to 4:30. Still, by 4 o'clock, I will close, no problem. Yeah, before I formally speak about the alumni, let me get connected to my students first. See, this is a batch where I see many faces with Arjun Kumar's batch, if I am right. So 96, 97 batch. That is a batch where new building has come up. Bandamedipalli OU PG College building, presently your Arts College building, is the building which is constructed at that time with 50 lakhs was the budget at that time. And to construct that, whatever problems I have faced, Madhusudan Reddy Garu has already highlighted. I am not going to speak that. I will only speak about students' contribution. You know, the speciality with because connect with the student is more important for me. At that time, 96, 97 batch, students were staying in a hostel at Teachers Colony, and it is located 6 kilometers far from Bandamedipalli. It was 2.5 to 3 kilometers walking distance for the old building. So they were resistant to move from the rented building, and we had to convince them to come back. సార్ ఎవరన్నాడు సార్ ఎవరు మీరు ఇస్తారా, బస్ అరేంజ్ చేస్తారా, పైసలు మీరు కట్టుకుంటారా, ఎవడు కట్టుకుంటాడు సార్? దిస్ వాజ్ ద సిచ్యువేషన్ ఎట్ దట్ టైం. దెన్ ఐ టోల్డ్ దెమ్, కాలేజ్ నాది కాదు నాన్న, మీ కాలేజ్ ఇది, మీరు కట్టుకోవాలా. జన్మభూమి కాన్సెప్ట్ నడుస్తున్నది అప్పుడు. జన్మభూమి కాన్సెప్ట్ లో స్టూడెంట్ అంతటా స్టూడెంట్ కట్టుకున్నట్టయితే పైసలు ఇస్తాడంట కలెక్టర్, నా దోస్తు కృష్ణయ్య. ఆయన కృష్ణయ్య గారు ఇస్తా అన్నాడు. కానీ మనం కట్టుకున్నట్టయితే ఇస్తాడు, కూలీలను పెట్టుకొని ఇస్తే జన్మభూమి కాన్సెప్ట్ లో పైసలు ఇవ్వకూడదట. మరి కలెక్టరు డబ్బులు తీసుకోమంటావా వద్దంటారా అని అడిగిన. అరే తీసుకోండి సార్ అన్నాడు. అరే ఒక పక్కన ఒక షెడ్ పడి ఉండే, ఆ షెడ్ల అన్సోషల్ యాక్టివిటీస్ అన్ని నడుస్తున్నాయి సార్ రాత్రిలల్లా. కాబట్టి ఆ షెడ్ను అడగండి, మనం తీసేసుకుందాం. దానికి ఒక షెడ్ కట్టేస్తే 5 లక్షలకు ఫాల్ సీలింగ్ ఇట్లా కట్టేసి ఫ్యాన్లు పెట్టేస్తే ఒక హాస్టల్ అయితే మమ్మల్ని ఆడి నుంచి ఇడికి తరిమేయచ్చు. అది పెద్ద పల్లెటూళ్ళలో అదేదో మన రెంటెడ్ బిల్డింగ్ లో ఉన్నాం, అదేం పెద్ద ఇంద్రభవనం కాదు, ఆడి నుంచి ఇడికి వస్తాం మేము అని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. చేస్తే వీసీ గారిని అడిగితే వీసీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వాళ్ళు రిజెక్ట్ చేశారు. బట్ ఇట్ ఇస్ నాట్ అవర్ బిల్డింగ్, హౌ కెన్ వీ స్పెండ్ అని. సరే అది మన బిల్డింగ్ ఎట్లేదు అని అంటే పోయి కలెక్టర్ని అడిగేస్తే పంచనామా చేసి రాసి ఇచ్చేస్తున్నాను కానీ ఇచ్చేస్తే ఆయన నాగరాజ్ అని ఆయన ఉండి వాళ్ళు ఏమన్నారంటే మాకు రెంట్ ఇవ్వండి అది అన్నారు. ఇస్తాడు పోవాయా రెంట్ అన్నాడు. సో రెంట్ తీసుకున్న బిల్డింగ్ ఎట్లా ఖర్చు పెడతా ఉంటారు ఇంజనీర్లు, యూనివర్సిటీ ఇంజనీర్లు. మేమన్నాం అది లీజ్ వెనక్కి ఇచ్చే బిల్డింగ్ కాదు సార్, అది లీజ్ అనేది నార్మల్, అది కామన్ నేమ్ పెట్టుకోవాలి, ఏదో ఒకటి పుణ్యానికి ట్రాన్స్ఫర్ చేయరు కదా, మీరు మళ్ళీ కాంపెన్సేషన్ ఆడిస్తారు వాళ్ళకి అని చెప్పి 9,000 రూపాయలు సంవత్సరానికి రెంట్ చొప్పున కట్టించి ఆ బిల్డింగ్ తీసుకొస్తే ఆ బిల్డింగ్ కాదు, అదేది షెడ్. ఆ షెడ్ కింద ఫాల్ సీలింగ్ కట్టేసి స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఒక్కొక్క రూమ్ లో 6 ఉండేవాళ్ళు. బెడ్ పక్కన బెడ్ వేస్తే అతుక్కొని సరిపోక బయట వేసుకునేవాళ్ళు. తుప్పు పట్టే బిల్డింగ్ అరే బయట వేస్తారని నేను కొట్లాడేవాడిని. సరే వాళ్ళు అన్నారు, సార్ మేము ఎక్కడ చదువుకోవాలి, లోపల వేసిరు కానీ అంటే మరి మీరే కదా వచ్చిందంటే ఆడి నుంచి ఏమొస్తాం సార్ అన్నారు. మరి ఏం కావాలి మీకంటే
రాత్రి పూట మాకు కాలేజ్ మొత్తం మాకు యాక్సెస్ మాకు ఇచ్చేయండి సార్, మేము చూసుకుంటాం. అంటే ఇప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ ఇప్పుడు మాట్లాడితే తాళాలు వేసుకొని వాచ్మెన్ దగ్గర ఉండాలి, అవేం లేవు. పర్మిషన్ ఇచ్చేసిన, వీసీ గారికి కాన్ఫిడెన్స్ లోకి తీసుకున్నా, పర్మిషన్ ఇచ్చేసిన. ఆ రూమ్లలో లైట్లు వేసుకొని రాత్రిళ్ళు బెంచ్ల మీద కూర్చొని 12, 1 గంట దాకా పిల్లలు చదువుకొని అప్పుడు పోయి పడుకోవడానికి మాత్రమే పోయేవాళ్ళు షెడ్లకి. ఆ బ్యాచ్ తో స్టార్ట్ అయింది మన బండమీదపల్లి ఓయూ పీజీ కాలేజ్ స్టూడెంట్స్. పొలిటికల్ సైన్స్, కామర్స్. పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్ ఏమో అంతా గ్రూప్ 1, గ్రూప్ 2 ఐఏఎస్ వాటికి వెళ్తూ ఉండేవాళ్ళు. ఈ కామర్స్ వాళ్ళేమో ఇది కూడా ఉండేది వాళ్ళకి, దానికోసం వచ్చేవాళ్ళు. ఆ ఉద్యోగాలు ఈ ఉద్యోగాలు కూడా ఎక్కువ ఉండేవి, వీళ్ళకి ఛాన్సులు ఎక్కువ ఉండేవి. సో చదువుకునేవాళ్ళు 2 కోర్సులు. అప్పుడు పోయి మళ్ళీ జైపాల్ రెడ్డి గారిని పట్టుకొని ఎంసీఏ, ఎంబీఏ 2 కూడా తీసుకొచ్చి ఎంసీఏ, ఎంబీఏ 2 స్టార్ట్ చేసినాం. ఆ ఫస్ట్ బ్యాచ్ వాళ్ళే వీళ్ళు, శ్రీదేవి, తిరుమలేష్, తర్వాత రవికుమార్, అందరు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నాకు ఇంకా కనబడతలేరు కానీ బహుశా నేను ఫోటోలు చూస్తే గుర్తుపడతా అందరి ముఖాలు కూడా. కన్నన్. సో వీళ్ళంతా కూడా అప్పటి స్టూడెంట్స్. వీళ్ళతో ఉన్న సఖ్యతలు ఉండేదంటే వాళ్ళకి రూమ్కే ఆ రోజుల్లో ఫీడ్బ్యాక్ కనెక్ట్ చేసామండి. ఎందుకంటే డిసి రెడ్డి గారి జమానాది. డిసి రెడ్డి గారు స్టూడెంట్ ఫీడ్బ్యాక్ ఈజ్ ఏ మస్ట్ అన్నారు. ఇప్పుడేమో స్టూడెంట్ ఫీడ్బ్యాక్లు పెడితే టీచర్లు కొట్లాడుతున్నారు. బట్ అప్పుడు మాత్రం స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఈజ్ ఏ మస్ట్. పెడితే స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ చేయమనంటే ఏదో నామకే వసతి చేసేవాళ్ళం కాదు. ప్రతి వాళ్ళకి ఫామ్ ఇచ్చేసేసి క్లర్క్ను కూడా అవతలకు పోమని చెప్పి లోపల బోల్ట్ పెట్టేసి నేనే ఉండేవాడిని. నేనే ఉన్నానమ్మా, మీరేం భయపడాల్సిన పని లేదు, ఓపెన్గా రాయండి, మీకు ఏం కావాలంటే అది రాయండి, తప్పులు లేకుండా రాయమంటే మొత్తం రాసేవాళ్ళు. అది కాకుండా నా మెయిల్ ఐడి రాసిపోయేవాడిని. మెయిల్ ఐడి రాసిపోతే మర్నాడు 50 మెయిల్స్ వచ్చినాయి. మొత్తం ప్రతి టీచర్ మీద చక్కగా రాసేవాళ్ళు, ఏం ప్రాబ్లం లేదు. అవి చూసి నేను వీసీ గారి దాకా తీసుకుపోయి యాక్షన్ తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఆ పిల్లలకి ఏది మర్చిపోలేదమ్మా, నేను చెప్దామని ఫోన్ చేశా. Yeah, everything I remember. Now let me link it with the subject that is given to me. I have just made a small presentation. I will open that presentation. ఇందాకంటే ఆ ప్రెజెంటేషన్ ఓపెన్ చేస్తే మీ ముఖాలు నేను సరిగ్గా చూడలేనేమోనని ప్రెజెంటేషన్ ఓపెన్ చేయలేదు. Now I will open the presentation. Presentation, public sector vaccination document. Okay. All of them. Yeah, I will again speak about our college only. I will not speak from textbooks, don't worry. However, that should keep us on track. Oh, Venkat Reddy Edula has come, right? Happy. Screen share rather than Sir, there is an icon present now on the right side. Just click that. Right side icon antanemo ide vastundamma. Present now on present now is there, no sir? Click yeah, on that. That I checked. In that again after that window, entire screen or window, I am just entire screen sir. Entire screen lo adi raledante adi open kaledemo okkari chustanu. Entire screen you can minimize open. And you can open. Yeah, entire screen I have opened. Then you minimize this Google Meet, sir. You can find that. Is this coming? No. No, sir. You haven't clicked this present now, sir. Now it's coming, sir. Now we can see your screen, sir. Now minimize this, sir. Minimize this window. No, I am looking. Presentation is not coming. No. No, sir. You have to minimize that. You can open that, sir. Entire window means it is taking as a screen, sir. Minimize this Google Meet window, sir. That's Google what Meet window. Sir, it is not like Zoom, sir. It is means screen will be open. Sir. Yes, sir. Okay. Yeah. Are you able to see?
Are you able to see? No, sir. No, sir. Again, present now we have to press, sir. Yeah, it is here. Now you will get. Got it? Yes, sir. Yes, sir. Yes, sir. Success, sir. You are able to see the Yes, sir. title alumni meet at Palamur University. Yes, Yes, sir. sir. Keynote address, role of alumni in developing the universities and helping the students. Yes, sir. Yeah, I assure my alumni that I will not bore you with any theory. Don't worry. I will only. We I enjoy will your only theory speak. also, sir. Yeah. Yeah. Let me speak the synopsis. I'm going to start with the Rudyard Kipling's quote. Rudyard Kipling has quoted, I think most of the students who attended during 96, 97 still must be remembering. I was always starting my lecture with Rudyard Kipling's quote. I keep 6 honest serving men. They taught me all I know. Their names are what and when and where What and and why and how and who and whom. So 6 W's. If you know these 6 W's, he says that they serve. I keep my 6 honest serving men. They taught me all I know. Whatever I know is taught by them. Their names are what and when and where and why and who and whom. So I'm going to take up what is alumni, why alumni, where the alumni, for whom alumni, when alumni, how alumni should work. These aspects I'm going to cover. So first thing, what is an alumni? If you take what is an alumni, see, this is a forum for alma mater. Reconnecting with the institution that molded you, not molder you, molded you, wrongly printed there, molded you. See, today we are here because of alumni. Without alumni association, Dr. Arjun Reddy, Arjun Kumar would not have ventured us to Sir, one second, link sir. both- Your presentation link is both of not us. moving. Presentation is not moving, sir. We see only the first slide. Oh, is it? Yes, sir. What is happening? Then let me stop sharing and again start coming again. It should have come. I prepared it just now. Are you able to see now? Yes, sir. Yes, sir. Yeah, I will minimize Yes, sir. this now. Are you able to see the third one? What is an alumni? No, sir. First one only. First only, sir. First slide only we are able to see. Okay, now Now Same. also. why is it not happening? Should have happened. No? Don't go for slideshow, sir. Normally, you see, we can Okay. see the transition of PPTs. Then we'll go for Okay. slideshow, sir. Remove slideshow, sir. Why alumni? Are you able to see now? No, No. sir. No, sir. No, sir. Yes, sir. I think it is No. better. Can you move and see, sir? Yeah. Moving? No, No, sir. sir. We can hear only click sound, but it is not moving. My goodness. Okay, I'll check here. Share here. No.
Sir, is your mail on, sir? You can Yeah, mail me this PPT. Yeah, I will mail you. So That's that better. I will present. Correct. We may not waste our time. Yes, sir. I think in chat also you can share as an attachment, sir. Computer expert Arjun 007, sir. Yeah. James Bond. File is in use. The fellow says file is in use. I must close that first. You can close that file, sir. Yes, sir. Yeah, I have done. I tested it before the time. I have sent you. Yes, sir. I'm going to check. Vachina? Sir, 1 second, sir. I was comfortable with Yes, sir. I got it, sir. you are presenting. Shall I stop presenting? Yes, sir. Now Okay, I'll stop presenting. Yes, sir. I'm going to download, sir. Okay, meanwhile we can talk. Yes, sir. Yeah. See, what is alumni? Why alumni? What is the benefit we will get? We in the sense students of this college. See, normally what is happening is my experience in Usmania University or everywhere is నాకేం సార్ ఎన్నో చదువుకున్నాం అప్పుడు 2 సంవత్సరాలు మమ్మల్ని ఎందుకు సాగుకొడతారు మమ్మల్ని పైసలు అడుగుతారు అంతే కదా మీరు మళ్ళీ వచ్చి ఎందుకు మమ్మల్ని ఎందుకు అడుగుతారు మమ్మల్ని మా అమ్మడి ఎందుకు పడ్డారు దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ నార్మల్లీ వీ గెట్ ఫ్రమ్ ది స్టూడెంట్స్ వాట్ బెనిఫిట్ వీ విల్ గెట్ why should we? Because why college is asking? Because NAC is asking. Why NAC is asking? Because one of the points for the NAC accreditation is you should have a alumni. Through alumni it should come and it will help you. And it should help the present students. It should help the future students. It will help the institution build. There is one big building constructed in the engineering college, Usmania University, when DC Reddy was the vice chancellor, with the money that is given by some of the alumni people. By looking to all these things, many people think that alumni paisal adugutaru దానికోసం వెళ్ళి మీటింగ్ పెట్టరు దానికోసం అచల్పత్ సార్ని పిలిపించారు అచల్పత్ సార్ తో అని చెప్పిస్తారు ఇదే దిస్ ఈస్ ద థింకింగ్ మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ హ్యావ్ సో ఫస్ట్ ఐ విల్ అడ్రస్ దీస్ థింగ్స్ త్రూ మై ప్రెజెంటేషన్ రెడీ అయిందా మన అర్జున్ సార్ or you want me to try once from my side? No, sir. It's happening, sir. Okay. So that is what we are going to look. The first, what is the benefit you will get as a past student? I would say after coming to a level, once you cross 40, I think most of you must be reaching 40. Once you are at 40, you would like to have the status symbol.
Many of them are members of the Lions Club. Many of the people are members of the what do you call the FOCAL, Forum for Commerce Lecturers. I am also heading that. So like that, we have different forums. Yeah, my friend has put it here. So this is my synopsis. I'm going to speak. Number one, Rudyard Kipling's quote. I have already quoted. Number two, next please. What is alumni? What is the meaning of alumni? A forum for alma mater. Reconnecting with the institution that molded you. See, when you want to come back, ఒక్కసారి చూసుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు నేను 45-50 సంవత్సరాల క్రితం, 40 కాదు 50 సంవత్సరాల క్రితం చదువుకున్న ఎర్రమంజిల్ స్కూల్కి పోయి చూసుకుంటా. ఇప్పటికి పంజగుట్ట నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళకి ఆక్యుపై చేద్దామని, ఆ బిల్డింగ్ కూడా కొట్టేద్దామని చాలా ట్రై చేశారు వాళ్ళు. చేస్తే అక్కడ ఉన్న స్టూడెంట్స్ తర్వాత పాస్ట్ స్టూడెంట్స్ కలిసి ధారణ చేసి కూర్చుని వాళ్ళు ఆపేరు దాన్ని. దెన్ మేము కూడా కలిసాం. మేమంతా కలిసి ఒక ఫంక్షన్ చేసుకున్నాం. ఇప్పుడు ఎర్రమంజిల్ స్కూల్ అని చెప్పి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది మాకు. ఆ వాట్సాప్ గ్రూప్ లో ఐ హ్యావ్ గాట్ 48 మెంబర్స్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ అవర్ స్కూల్ మేట్స్, క్లాస్మేట్. అరైతురే అనుకునేటోళ్ళం. సో అరైతురే అనుకునే వాళ్ళంతా ఇప్పటికీ అరైతురే అనుకునే మాట్లాడుకునే దమ్ము ఉన్నది ఎవరికంటే స్కూల్లో చదువుకున్న వాళ్ళకు, కాలేజీలో చదువుకున్న వాళ్ళకు మాత్రమే ఉంటుంది. ఏకవచనాల్లో బాగున్నావా శ్రీదేవి అని అడిగేవాళ్ళు నిన్ను ఇప్పుడు మీ క్లాస్మేట్స్ ఒక్కళ్ళే అంటారు. అర్జున్ ఒక్కడే అడగగలడు. ఎంత పెద్ద ఆఫీసర్ అయినా మసూదన్ రెడ్డి గారు అడగలేడు. ఎంత పెద్ద ఆఫీసర్ అయినా రాహుల్ బొజ్జా గారు కూడా నిన్ను శ్రీదేవి బాగున్నావా అనలేడు. ఓన్లీ అర్జున్ కెన్ సే దట్ బికాస్ ఈజ్ యువర్ classmate. So that is the beauty of the alma mater, reconnecting. An association of past students of an institution that can connect different batches. మన సీనియర్స్, మన జూనియర్స్. మన జూనియర్స్ లో ఎవడో ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతాడు. వాడు ఐఏఎస్ ఆఫీసర్ అయినా కలెక్టర్ అయినా వాడే. ఆమెనే బాగున్నావా అని అంటే బాగున్నావా అని అంటది. అంతేగాని ఎంత కోపగించుకోదు. నువ్వు నేను కలెక్టర్ అయినాక నువ్వు ఇట్లా పిలుస్తావా అని. దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ alumni, వేర్ యూ విల్ నాట్ గెట్ ఎనీవేర్. దట్ అసోసియేషన్ దట్ కెన్ లింక్ యువర్ టీచర్, ఫ్రెండ్ అండ్ ఫిలాసఫర్. ఇప్పటికీ మన శ్రీదేవి చూడగానే అమ్మ బాగున్నావా అంట. నన్ను పట్టుకొని నువ్వంటావా అని అందు కదా. ఎందుకంటే టీచరే. దట్స్ ఇట్. సో దట్ ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్ ఎప్పటికైనా. రేపు పొద్దున మీ పిల్లలకి చూసే సీట్లు కావాలనుకో, మనకి పాలమూరు యూనివర్సిటీలో అర్జున్ రెడ్డి కెన్ హెల్ప్ స్టూడెంట్ నాట్ ఓన్లీ హియర్ ఎనీవేర్. ఇప్పటికీ మా స్టూడెంట్స్ నాతో పాటు చదువుకున్న మా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఎప్పుడో చదువుకుందట. ఆమెకి టీసీ ఇవ్వకుండా ఏడిపిస్తున్నారు సార్ ఉస్మాన్ యూనివర్సిటీ జేఎన్టీయూ అంటే. జేఎన్టీయూ అయితే 2 వారం రోజులు పడుతుంది, మా ఉస్మాన్ యూనివర్సిటీ ఒక రోజులు ఇప్పిస్తా అని చెప్పారు. ఫోన్ చేస్తే కంట్రోలర్ ఎవరు అంటే మా స్టూడెంటే కమతం శ్రీనివాస్. ఫోన్ చేసి నాన్న ఇది మా వాళ్ళు అంటున్నారా, నాకు సీట్ కావాలంటే మరుసటి రోజు కల్లా పంపించేశాడు. సో ఆ బెనిఫిట్ ఎక్కడ వస్తుందమ్మా? ఇది ఆలంని ఉంటేనే వస్తుంది కదా. మరి ఆలంని వల్ల నాకేం వస్తుంది? నన్ను ఎందుకు పైసలు అడుగుతారు, నాయంబడి పడతారని చాలా మంది అంటారు. కాబట్టి ముందర దీనికి వచ్చాను నేను, మీకు వచ్చే బెనిఫిట్స్ గురించి మాట్లాడదామని నన్ను పిలిచారు వాళ్ళు. సో దానికోసం ఐఎమ్ ఆల్సో ఫర్ ద టీచర్, ఫ్రెండ్ అండ్ ఫిలాసఫర్. ఎ టీచర్ ఇస్ అ టీచర్ అండ్ టీచర్ ఆల్వేస్. Therefore, that is the India, not in America. So association that can link your places, your younger days spent. ఇదే క్లాస్ లో నేను లొల్లి చేసిన, ఇదే క్లాస్ లో వెనక నుంచి చీటీ పడేసిన, వెనక నుంచి సార్ మీద ఒక చాక్ పీసేసినా అని చెప్పుకుంటారు పిల్లలు. మర్చిపోయినటువంటి ఇప్పటికీ మా టీచర్ అండ్ నిక్ నేమ్స్ తో మేము ఏం పిలిచామో ఇప్పటికీ మేము మాట్లాడుకుంటాం ఎర్రమంజిల్ స్కూల్లో. మీరు కూడా మాట్లాడుకోవచ్చు నా మీద. అట్లాంటివి నడుస్తుంటాయి. మాట్లాడుకుంటేనే మజా వస్తుంది. అంటే సార్తో కలిపి ఒక వాట్సాప్, సార్ లేకుండా ఒక వాట్సాప్ ఇప్పటికి పెట్టుకోవచ్చు. దట్ బ్యూటీ విల్ బి దేర్ ఇన్ alumni association. And alumni association will have always good memories. మాకు బాగా జ్ఞాపకం అంటే నాకు ఎట్లా జ్ఞాపకం ఉంటుంది, ఓ పిల్లవాడికి పాము వచ్చింది. మహేందర్ అని టీచర్ ఉండేవాడు ఎంకామ్ వాళ్ళకి, మీరు ఎంబీఏ ఉండగా. ఆ మహేందర్ అనే టీచర్ గ్రూప్ 1 ఆఫీసర్ వచ్చి వెళ్ళిపోయాడు. ఆయన మధ్యలో పిహెచ్డి కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన పిహెచ్డి కూడా వచ్చింది ఆయనకి. నా దగ్గర పిహెచ్డి చేస్తూ వెళ్ళిపోయాడు మహేందర్ అని. ఆయన ఉండగా అతను ఏం చేశాడు, రాత్రి అతను వైగెత్తుకొని తను ఎత్తుకొని మనిషిని హాస్పిటల్ తీసుకొని హాస్పిటల్ అడ్మిట్ చేసి తెల్లారులు కూర్చున్నాడు హాస్పిటల్.
మరుసటి రోజు పొద్దున మీ ఫాదర్ మదర్కి ఫోన్ చేస్తారా, ఫోన్ నెంబర్ చెప్పు, లేకపోతే ఎవరికి ఫోన్ చేయాలి, మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వద్దు సార్ ఎవరికి ఫోన్ చేయకండి, మా ఫాదర్ ఫోన్ చేస్తే ఆడి నుంచి బస్సు పైసలు పెట్టుకునే స్థితి కూడా మా ఆయనకి అమ్మకి లేదు, మీరే చూసుకోవాలంటే అప్పుడు మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు, కొన్ని డబ్బులు ఇచ్చాను, ఆ రోజు తీసుకెళ్ళి డాక్టర్ చూపించారు. ఆ జ్ఞాపకాలు ఇప్పటికున్నాయి. ఆ పిల్లలు ఇప్పటి జ్ఞాపకం పెట్టుకుంటారు. వాళ్ళ పేర్లు ఇక్కడ చెప్పడం సమంజసం కాదని చెప్పట్లే, నాకు పేర్లు కూడా జ్ఞాపకం ఉన్నాయి. కానీ ఆ తల్లిదండ్రుల యొక్క పేదరికం ఆనాడు ఆ స్థితిలో ఉన్నటువంటి అండర్ ప్రివిలేజ్డ్ డిప్రెస్డ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినటువంటి ఫ్యామిలీస్ చెప్పులు కూడా సరిగ్గా వేసుకునే స్థితి కాదు. జామ్ ప్రోగ్రామ్ పెడితే తలకాయ దూకునే వాళ్ళు కాదు, సరిగా జస్ట్ ఏ మినిట్ ప్రోగ్రామ్ లో మాట్లాడడానికి సిగ్గుపడేవాళ్ళు. వాళ్ళందరితో ఇంగ్లీష్ లో, తెలుగులో, పొలిటికల్ సైన్స్ లో అందరి చేత మాట్లాడించి ముందుకు వస్తే ఆ యంగర్ డేస్ వేరు, ఆ మెమరీస్ వేరు, ఆ బ్యూటీ వేరు. దట్ ఈస్ ఆలమ్నిమా అసోసియేషన్ దట్ కెన్ కనెక్ట్ యూ ఎక్సలెంట్ నెట్వర్కింగ్ విచ్ కెన్ బి లివరేజ్డ్ అపాన్. మీకున్నటువంటి నెట్వర్కింగ్ పెరగడం వల్ల మీకు రేపు పొద్దున ఈ కంపెనీ నాకు బాగాలేదు, ఇంకో కంపెనీకి పోదాం అనుకుంటే, అరే నేను చేస్తున్నా, మన క్లాస్మేటే చేస్తున్నాడు, వాడికి మాట చెప్దాం, వాడు ఇంకోటికి చెప్తాడు, అక్కడ వస్తుంది. ఇక్కడ నుంచి అక్కడికి జంప్ చేయొచ్చు. ఈ లింక్స్ మనకి ఎక్కడ వస్తాయమ్మా? ఇట్ విల్ కమ్ ఓన్లీ విత్ ది ఆల్మా మేటర్. సో వాట్ ఈస్ అన్ ఆలమ్ని ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్. నౌ లెట్ మీ నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్ ఈస్ వై ఆలమ్ని. నెక్స్ట్ ప్లీజ్. Yes, sir. Yeah, why alumni? One college point of view, why alumni అంటే స్టూడెంట్స్, కొత్తగా వచ్చే స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, దే నీడ్ ప్లేస్మెంట్. ఇవాళ పొద్దున మా ఏఎంఎస్ కాలేజ్కి నేను ఇప్పుడు చైర్మన్ని, ఏఎంఎస్ కాలేజ్ ఎంబీఏ కాలేజ్కి చైర్మన్ని. ఆ కాలేజ్ తరఫున హెచ్ఆర్ మీట్ కండక్ట్ చేస్తే దాంట్లో వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే, మీకు బెస్ట్ ప్లేస్మెంట్ ఎవరు ఇప్పిస్తారంటే మీ ఓన్ ఆలంని ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారో పట్టుకోండి, ఆ కంపెనీల్లో ప్లేస్ చేయండి మీ పిల్లల్ని అంటే దట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్మెంట్. వాళ్ళు రిఫరెన్స్ తీసుకొస్తారు, వాళ్ళు హెచ్ఆర్లో ఉండాల్సిన అవసరం లేదు. మా కంపెనీలో ఉన్నాయి ఫలాన్వి, నేను హెచ్ఆర్కి చెప్తాను ఒక మాట చెప్తే రిఫరెన్స్ మీద చేర్పించవచ్చు. దట్ ఈస్ అ ఛాన్స్ వన్. నెంబర్ టూ, కెరియర్ గ్రోత్. మీ కెరియర్ ఇంకొకళ్ళ పనిచేస్తుంది. ఇన్స్టిట్యూషన్ హెల్ప్స్ ఇన్ నెట్వర్కింగ్, గెటింగ్ గుడ్ క్యాండిడేట్స్ ఫర్ యువర్ ఓన్ ఆర్గనైజేషన్. మీకు కూడా మంచి క్యాండిడేట్స్ ని మీరు రిఫర్ చేస్తే మీ ఆర్గనైజేషన్ విల్ కాంపెన్సేట్ యూ ఆల్సో. అడ్రసింగ్ సక్సెసివ్ బ్యాచెస్. మీరు వచ్చి స్టూడెంట్స్ ని అడ్రస్ చేయండి. మా స్టూడెంట్స్ ని అడ్రస్ చేస్తే దాని బ్యూటీ తెలుస్తుంది. నేను ఏ కాలేజీలో చదువుకున్నా, మీలాగానే ఎంబీఏ చేశా, మీలాగానే ఉన్నానంటే మా కొత్తగా పాస్ అయిన వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది. మీకు జ్ఞాపకం ఉందో లేదో కానీ నేను ముసలి వాళ్ళని తెచ్చేవాడిని, బాగా పడుచు వాళ్ళని కూడా తెచ్చేవాడిని, ఎందుకంటే వాళ్ళు చెప్తే మీకు ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో. నెక్స్ట్ ప్లీజ్. వేర్ ఆలమ్ని. ఆలమ్ని అనేప్పటికీ ఏమవుతుందంటే యూనివర్సిటీ లెవెల్లో చాలా మంది, దిస్ ఇస్ ఫర్ యూనివర్సిటీ నాట్ ఫర్ ది స్టూడెంట్స్. యూనివర్సిటీలో ఏమనుకుంటారంటే ఆలమ్ని అసోసియేషన్ ఒకటి పెట్టి ఒక ప్రొఫెసర్ని పెట్టేస్తే దే విల్ టేక్ కేర్, అర్జున్కి అప్పచెప్పా మొత్తం ఆయన చూసుకుంటాడు అని అంటారు. ఇక్కడ మాకు దెబ్బతింటాం. ఎందుకంటే అర్జున్కి ఎంబీఏ, ఇవాళ చూడండి మీటింగ్ పెట్టాడు ఆయన, అందులో అంతా ఎంబీఏ స్టూడెంట్స్ ఎక్కువ వచ్చారు. కామర్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పొలిటికల్ సైన్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అక్కడికి ఆయనకి నెట్వర్క్ ఎక్కువ కాబట్టి వాళ్ళని కూడా పిలిచాడు, ఎంకామ్ ఎంఏ పొలిటికల్ సైన్స్ వాళ్ళని కూడా. కానీ ఎంత కాదన్నా ఆయన మొత్తం 9 డిపార్ట్మెంట్ యూనివర్సిటీలో ఉంటే 9 ఉన్నాయా 10 ఉన్నాయా ఇప్పుడు 13 సార్. 13 డిపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళందరినీ ఆయన పిలవలేడు కదా, ఆయనకి ఏం తెలుస్తుంది. కాబట్టి మనము ఆలమ్ని అనేది 3 లెవెల్స్ లో చేయాలి యూనివర్సిటీలో. 1 డిపార్ట్మెంట్ లెవెల్, 2 కాలేజ్ లెవెల్, 3 యూనివర్సిటీ లెవెల్. ఎందుకంటే డిపార్ట్మెంట్ లెవెల్లో టీచర్ కనెక్ట్ అవుతాడు. ఆనాడు పాఠం చెప్పిన టీచర్ ని కూడా కనెక్ట్ చేయండి, వాడు ఎక్కడ పనిచేస్తున్నా సరే. వై వెంకటరమణారెడ్డి మస్ట్ బి వర్కింగ్ ఇన్ గోవా యూనివర్సిటీ, అనదర్ వెంకటరమణారెడ్డి మస్ట్ బి వర్కింగ్ ఇన్ నల్గొండ యూనివర్సిటీ. బట్ ఆ ఇద్దరు చెప్తే వీళ్ళు వింటారు. ఇప్పుడున్న హైదరాబాద్ కానీ లేకపోతే మన దేవేంద్రనాథ్ కానీ శ్రీదేవి కానీ ఈ బ్యాచ్ వాళ్ళకి కనెక్టెడ్ ఉంటుంది అక్కడ, శ్రీనివాస్ కానీ. అట్లా కాకుండా ఇప్పుడున్న వాళ్ళకి ప్రయోజనం ఏముంటుంది. సో కెమిస్ట్రీ వాళ్ళు కూడా ఆలమ్నీలో ఉన్నారంట. సో బికాస్ ఆఫ్ ద లింక్, ఇప్పుడు ఈయన డెఫినెట్లీ అర్జున్ కుమార్ మస్ట్ హ్యావ్ రిక్వెస్టెడ్ ఆల్ ద హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ టు గివ్ ద నేమ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఫ్రమ్ దేర్ డిపార్ట్మెంట్. So that is what we have to do it. Therefore, you should have one alumni association at the department level. All names that are there in the department should automatically go to the college level. College also should have a list, and the entire list should go to the university level.
యూనివర్సిటీ లెవెల్లో ఎక్కడ పనికి వస్తుందంటే యాన్యువల్ మీట్కి పనికి వస్తుంది, ఫండ్ రైజింగ్కి పనికి వస్తుంది, గోల్డ్ మెడల్ని తీసుకురావడానికి పనికి వస్తుంది. తర్వాత ఎక్కడైనా బిల్డింగ్ కట్టేటప్పుడు, తర్వాత ఎవరైనా లాబింగ్ చేయడానికి, ఐఏఎస్ ఆఫీసర్లతో లాబింగ్ చేయడానికి, లేకపోతే పొలిటికల్ గా ఎవరైనా లాబింగ్ చేయడానికి, పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళని పట్టుకొని పనులు చేయించుకోవడానికి పనికి వస్తుంది యూనివర్సిటీ లెవెల్లో. కానీ కనెక్షన్ ఎక్కడ వస్తుంది అంటే డిపార్ట్మెంట్ లెవెల్లోనే కనెక్షన్ వస్తుంది. డిపార్ట్మెంట్ లెవెల్లో పాఠం చెప్పిన టీచర్ వస్తే వస్తుంది. ఇప్పుడు నేను పాఠం చెప్పాను కాబట్టి మీ అందరికీ నేను కనెక్ట్ అవ్వడం ఈజీ అవుతుంది. నాలాగా చాలా మంది మాట్లాడతారు, కానీ వాళ్ళకి నాకు తేడా ఏంటంటే నేను ఐఎమ్ డైరెక్ట్లీ a teacher to you, therefore connection is easy. So please, we have a separate website for the department level, college level, university level, and university level should have all data at one place, university level. But you should also have department level చిన్నవి, అంటే ఒక లెక్చర్కి పిలిపించాలి, ఫైనాన్స్లో ఎవరైనా పిలిపించాలి అంటే ఫైనాన్స్ ఎవరు చదువుకున్నాడు అనేది డిపార్ట్మెంట్ లెవెల్లో తెలుస్తుంది. కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎవరు చదువుకున్నారు అనేది డిపార్ట్మెంట్ లెవెల్లో తెలుస్తుంది. సో డిపార్ట్మెంట్ లెవెల్లో కూడా ఉండాలి ఈ డేటా, యూనివర్సిటీలో ఉండాలి, కాలేజ్ లెవెల్లో ఉండాలి. 3 లెవెల్స్లో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ వేర్ ఆలమ్ని. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్ అర్జున్. వేరా వై వెన్ వస్తున్నావు, మూవ్ అవట్లేదా సార్? ఇది అల్యూమిని ఫర్ హోమ్ అయిపోయింది సార్. పెట్టండి, అది నాకు రాలే. యా, ఆలమ్ని ఫర్ హోమ్. ఆలమ్ని ఫర్ హోమ్ అంటే ఆలమ్ని ఫర్ ఇమ్మీడియట్లీ దోస్ హూ కంప్లీట్ అయిపోయిన వెంటనే కావాలి. తర్వాత కంప్లీట్ చేయని వాళ్ళకు కూడా, ప్రెసెంట్లీ చేస్తున్న వాళ్ళకు కూడా మెంటర్స్ ఎవరు, you need to appoint mentors, because mentor concept is very important at the NAC level. మెంటర్ లెవెల్లో మీకు కావాలంటే టీచర్స్ ని మెంటర్స్ గా పెడుతున్నాం మనం. ప్రతిదానికి టీచర్స్ ని పెడుతున్నాం. టీచర్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పటికే చెప్తాను, నేను 40 ఏళ్ల క్రితం చెప్పాను, ఇప్పుడే చెప్తాను, ఇంకో 10 ఏళ్ల క్రితం చెప్పాను, ఇంకో 10 ఏళ్ల తర్వాత కూడా చెప్తా. టీచర్స్ చెప్పినట్లు ఏ స్టూడెంట్ చదవడు. టీచర్ చెప్పింది వింటారు. What teacher recommends, that book will not be purchased by the students. Students will always look to the seniors. Seniors ఏది ఫాలో అయ్యారు, వాళ్ళంతా స్పెక్ట్రమ్ సిరీస్ ఫాలో అయితే మనం కూడా స్పెక్ట్రమ్ సిరీసే ఫాలో అవుతాం. వాళ్ళంతా టెక్స్ట్ బుక్స్, ఒరిజినల్ బుక్స్ చదివితే ఒరిజినల్ బుక్స్ చదువుతాం. టీచర్ ఒరిజినల్ బుక్ చదవమన్నాడని చదవరు ఎవరు. టీచర్ చేతిలో ఒరిజినల్ బుక్ ఉంటే వాడు కూడా చదువుతాడు. టీచర్ చేతిలోనేమో సెకండ్ హ్యాండ్ బుక్ ఉండి పైకి చెప్పేది మాత్రం కొట్లర్ చదువు, స్టాంటమ్ చదువు, కండిఫెన్స్ చదవంటే ఎవరు చదవడు. సో యూ నీడ్ టు హ్యావ్ దట్ వన్. సిమిలర్లీ మెంటర్స్, ఆ ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో చెప్పించితే దానికి విలువ ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ ఫర్ హూమ్ అంటే ఇట్స్ ఈస్ డెఫినెట్లీ ఫర్ ది స్టూడెంట్స్ presently studying also should be connected with the previous alumni. అది డిపార్ట్మెంటల్ alumni పనికొస్తుంది. ఇది స్టూడెంట్ లెవెల్లో. స్టూడెంట్ అయిపోయాక ఉద్యోగం వచ్చే వాళ్ళకి కాలేజ్ లెవెల్ alumni పనికొస్తుంది. ఈ ఉద్యోగం చూసుకోవడంలో, ప్లేస్మెంట్ చూడడంలో, కంపెనీని తీసుకురావడంలో, ఇంటర్న్షిప్స్ ఇప్పించడంలో, వాటన్నిటికీ అయితే యూనివర్సిటీ లెవెల్ పనిచేస్తుంది. సో అట్ వెన్ అంటే హూమ్ అన్నప్పుడు that is the thing you have. I am talking from the university point of view and college point of view. And then college point of view, if you take into account, it is a payback. ఇందా చెప్తున్నా కదా, 40 years తర్వాత మనకి ఏమనిపిస్తుందంటే, పిల్లలు కొద్దో గొప్ప చదువుకొని పైకి వస్తుంటారు, సర్ప్లస్ మనీ రీజనబుల్గా ఉంటుంది మన దగ్గర. ఆ టైంలో మనకు ప్రిస్టేజ్ కావాలనిపిస్తుంది, రికగ్నిషన్ కావాలనిపిస్తుంది. అప్పుడు ఈ కాలేజ్ యూనివర్సిటీ వాళ్ళు కనుక మనని పిలిపించి పాఠం చెప్పిస్తారు. ఐ హోప్ మై తెలుగు ఈజ్ ఓకే, అదర్వైజ్ షల్ ఐ స్పీక్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్? It's fine, sir. Thank you. Because anyone who is not following English, Telugu, I will definitely speak in English, no problem. Either I beg you are able to follow, or you want me to speak in English? Okay. Yeah, Srihari is speaking, but you have to unmute. You have to unmute it. Okay, sir. Telugu is okay, sir. Comfortable. Okay, comfortable. Okay.
Then the pay back to the college అనే కాన్సెప్ట్ ఎక్కడ వస్తుందంటే, we need to pay back. Why do you need to pay back? It is the what do you call what Sri Sri says in Telugu, కుక్కల వలె నక్కల వలె సందులలో పందుల వలె అంటాడు. అంటే the instinct, the animal instinct that we have, you eat food, you sleep, you reproduce the products, which animals also do. These three are done by animals and human being also. What is the difference between human being and animal? Unless you contribute something to the society, you have no recognition. As you grow, you expect more people to love you. If you want more people to love you, you must learn how to love more number of people. So you should love more number of people. If you want to love more number of people, this is the best forum. That is where we say payback. And what you pay is pittance. Yearly 500 or 5,000 for lifetime. What Usmania University is collecting is 500 rupees per annum or 5,000 rupees at a time. Life membership fees. Life membership fees you take, that you can also contest, you can also become as such. Then this is about whom. Then when means the moment you complete your graduation, on the day you take your transfer certificate or the day you take the Snatakotsava certificate, immediately you must register in the alumni. And the college must take initiative in identifying the students who are graduating. Every student must be graduated. You must make him member by charging only 500 rupees while going for 1 year. Let him see 1 year. In that 1 year, if you show to him at least 2 companies interviews, he will become life member. Minimum 2 companies up to interviews you must show. That is possible only with the old past students of our company. So immediately after graduation, there should be website for the department, website for the college, website for the university, online only. Don't expect Arjun to move to every student and collect 500 rupees. If you are expecting Arjun to do that, your university will never be able to form alumni association. I'm sorry, don't misunderstand me, Arjun. It is not persons, 1 person or 2 person. Even Achalapati seats or X seats, Y seats, you cannot collect. Now these are changed. If you sit before the computer and if you are clicking alumni association, if they type it, they see interesting things happening in the university. We are conducting a seminar. We are conducting an international conference. We need some support from you. Whatever you feel like, you send. There is no restriction. Your name will be put in the list of donors. Please send money through Google. If you give gateway, the moment he is emotional, he will immediately click and send you at least 500. If not 5,000, he will send. 100 people, if they send 500 also, you don't have to ask anyone for conducting the conference. So that is possible. Emotionally, Goshala, whatever help page, help page, photo this. Call chestara, 500 పంపుతారా? నీ కాల్ చేస్తారా? నన్ను కాల్చుకు తింటున్నారా ఆయన నువ్వు అని చెప్తూ ఉంటాను నేను. సో వన్ అడ్వర్టైజ్మెంట్ పాటు మనం చేయలేమా? ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు హ్యావ్ ఓన్లీ Palamur University only 100 rupees as on today. So 100 rupees is nothing. 100 rupees బాగుంది సార్, కానీ 100 rupees అర్జున్ని కలెక్ట్ చేయమంటే నువ్వు చేయలేడు. మీరు 100 rupees గేట్వే పెట్టండి. మీకు ఇవాళ నేను మాట్లాడే కదా ఇవాళ, దీని ఇంపాక్ట్ మీద సాయంత్రం మీకు ఒక 10,000 రూపాయలు రాకపోతే అడగండి. 100 అంటే 10,000 రూపాయలు రావు, 10,000 వస్తాయి. 100 మెంబర్స్ ఈజీగా వస్తాయి. 100 మెంబర్స్ కడతారు 100 రూపాయలు. ఇప్పుడు 65 మంది ఉన్నారు. 6,500 గ్యారంటీ ఇస్తున్నాను. వాళ్ళు 6,500 ఇవ్వకపోతే ఎంత బ్యాలెన్స్ ఉందో చెప్పండి, నేను ఇస్తా. ప్రతి వాళ్ళు 100 రూపాయలు ఇవ్వని వాళ్ళు ఎవరో చెప్పండి, అవందరూ నేను ఇచ్చేస్తా. వాళ్ళందరూ మెంబర్స్ అవుతున్నారు ఈ రోజున. ఓకే, సో దట్ ఈస్ ది పాసిబుల్ బికాస్ ఇట్ ఈస్ అన్ ఎమోషనల్ అటాచ్మెంట్. ఇట్ ఈస్ నాట్ ది బిజినెస్. నేను ఎంత పెడుతున్నా నాకేం వస్తుంది, ఇది నడవదు. వీ హ్యావ్ గేట్వే ఫెసిలిటీ అని కూడా అంటున్నాడు సార్. గేట్వే ఉందట, పెట్టేయండి, ఇక మంది ఆలస్యం, బ్లేమ్ నా మీదనే ఉంది. So that is the thing you have. Next is, that's one point. Second is, okay, డబ్బులు వచ్చారక మనం ఏం చేయాలి?
from university side, what we should do. The university side, we should have different forums. You have a forum, you open up the forum like building construction, or you have maintenance of website. Some of the MCA students are here, MCA girls are here, MBA girls are here with computer knowledge. మనకు స్టూడెంట్స్ మనకు చేత కాకపోవచ్చు, వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఏదైనా సాఫ్ట్వేర్ మీకు లింక్ చేయడానికి కానీ, తక్కువలో ఇప్పించడానికి కానీ, వాడేసిన కంప్యూటర్స్ ని డొనేట్ చేయడానికి కానీ, కొన్నిసార్లు మనకు అవి కూడా ఉండవు, వాటికి కానీ అన్నిటికీ మనకు వస్తారు. ఫోరమ్స్ ఓపెన్ చేయండి, అడగండి అమ్మాయినా పెట్టదు. యూనివర్సిటీ షుడ్ ఆస్క్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్, యు ప్లీజ్ ఆస్క్ దెమ్, దెన్ హౌ ఇట్ షుడ్ వర్క్ అని పెట్టాను కదా. ఫస్ట్ ఇన్వేరియబుల్లీ తప్పనిసరిగా యాన్యువల్ మీట్ కండక్ట్ చేయండి. మేము చూడండి, పాండమిక్ ఉన్నా ఏమున్నా, లాస్ట్ టైం మొన్న మేము ఆన్లైన్లో కండక్ట్ చేసాం. మొత్తం మీద ఫోకాల్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసాం 1990 నుంచి ఇప్పటిదాకా. ఒక్క సంవత్సరం విడిచిపెట్టలేదు. నేను అమెరికాలో ఉన్న 2 సంవత్సరాలు కూడా నేను ఏర్పాటు చేశాను స్పీకర్ని, ఇక్కడ కండక్ట్ చేసాం. సో కండక్ట్ డెఫినెట్లీ, డోంట్ సే మనీ ఇస్ నాట్ దేర్. ఐదర్ కండక్ట్ physically, that is best, because everyone loves to come back. Of course, not this year, pandemic lo evaru raru, adi ayipaka next year pettukondi. Social marketing is the most important part. WhatsApp గ్రూపులు తయారు చేయండి, వాళ్ళని కాస్త అరైతురే అనుకునేటట్టుగా పెట్టండి. మీ వాట్సాప్లు కూడా పెట్టుకుంటే వాళ్ళకి కొంచెం బాగుంటుంది. ఇప్పుడు నేను గ్రూప్ లో ఉన్నా, వాళ్ళు జోక్స్ వేసుకుంటారు, సరదాగా నవ్వుకుంటా. నేను కూడా వేసుకున్నా కదా ఇట్లా జోక్స్ అని. సో దట్ ఇస్ సోషల్ మార్కెటింగ్. నన్ను కూడా పెట్టుకున్నారు వాళ్ళు, కాన్ఫరెన్స్ లో తీసుకున్నారు. అట్లా తీసుకోవచ్చు. ఏది నేను నా అంతటి నేను పెట్టా ఓయూ పీజీ ఆలంని అని. ఇవాళ వచ్చిన వాళ్ళందరూ అందులో కూడా చేరండి, తప్పకుండా చేరని వాళ్ళు చేరండి, చేరిన వాళ్ళు ఓకే. దెన్ అది కాకుండా వాళ్ళకి సపరేట్గా ఉన్న దానిలో కూడా నన్నే వాళ్ళు యాడ్ చేశారు, నేను యాడ్ చేయమని అడగలే. సో దట్ ఈస్ హౌ దే లవ్ అండ్ అఫెక్షన్ దే హ్యావ్. సోషల్ మార్కెటింగ్, వాట్సాప్ మెయిల్ అండ్ ఇన్స్టాగ్రామ్ మెయిల్ కూడా ఇవ్వాలి డిపార్ట్మెంట్ లెవెల్లో. దిస్ ఈస్ ఫర్ ద డిపార్ట్మెంట్ లెవెల్. ఇది ఒక రోజు కాదు, ప్రతిరోజు ఇవ్వాలి. ప్రతిరోజు ఏమి ఇస్తారు అని అంటే, డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుంది, డిపార్ట్మెంట్ లో ఈవెంట్స్ ఏమవుతున్నాయి, డిపార్ట్మెంట్ లో స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి. మనకు 5 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు రాలేకపోతున్నారు ఆన్లైన్ లో. ఎందుకు రాలేకపోతున్నారు అంటే, బీద ఫ్యామిలీలో వచ్చారు. వాళ్ళు అక్కడ పొలాల్లోకి వెళ్ళి, ఊరవతలకు వెళ్ళి, ఇంటి మీద గట్టెక్కి ఆ పైన మేడ మీద మిద్దె మీద కూర్చుంటే కానీ వాడికి ఆన్లైన్ శాటిలైట్ దొరకలేదు. అటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళకి వాట్సాప్ లో స్మార్ట్ ఫోన్ కొనుక్కునే డబ్బులు లేవు. ఎంకామ్ చదువుతున్నారు, ఎంబీఏ చదువుతున్నారు, ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుతున్నారు. మరి వాళ్ళకి ఫోన్ కొనివ్వాలంటే 8,000 5,000 ఫోన్, మనం వాడేసిన ఫోన్ ఇమ్మనంటే ఈ ఆలంలో నుంచి కనీసం 2-3 ఈజీగా ఇస్తారు ఇవాళ. అట్లా అది నంబర్ 1. 2, రోజువారీ జరిగే దాంట్లో మీరు ఇదేం జరుగుతోంది, యాక్టివిటీస్ లో మీకు కంప్యూటర్స్ ఏమైనా కావాలా వాడేసినవి, లేకపోతే సాఫ్ట్వేర్ ఏమైనా కావాలా, లేకపోతే ఒక పాఠం చెప్పాలా, లేకపోతే ఒక జాబ్ ఇంటర్న్షిప్ ఇవ్వాలా, ఇవన్నీ డిపార్ట్మెంట్ లెవెల్లో నడుస్తాయి. కాలేజ్ లెవెల్కి వచ్చేప్పటికి యూ నీడ్ టు ఆస్క్ ది యూ హ్యావ్ టు యూజ్ ది సోషల్ గ్యాదరింగ్. కాలేజ్ లెవెల్లో సోషల్ గ్యాదరింగ్ ఉండాలి, ఎందుకంటే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రావాలంటే సోషల్ గ్యాదరింగ్ ఉండాలి. నెక్స్ట్, ఫ్రీక్వెంట్ మీట్ విత్ ద స్టూడెంట్స్ ఉండాలి. గ్రూప్ డిస్కషన్స్ పెడతారు మీ స్టూడెంట్స్, పెట్టినప్పుడు జడ్జీలుగా మీరు ఉండకండి, వాళ్ళని పెట్టండి, ఆలంని పెట్టండి. దట్ విల్ మేక్ ఆల్ ద డిఫరెన్స్. కనెక్టివిటీ ఏర్పడుతుంది ఉన్న స్టూడెంట్స్ తో. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇట్. దిస్ కంప్లీట్స్ హౌ పార్ట్ ఆల్సో. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎనీ ఇంటరాక్షన్ ఐఎమ్ రెడీ, బికాస్ మనం ఇంటరాక్ట్ అయితేనే ఎక్కువ బాగుంటుంది. ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ యువర్ సైడ్? మంచి లేవా? So it's an open forum now. It is time for the alumnus to speak, or you can comment. How did you feel this? Anything to add? You can interact now. Thank you, Arjun, and thank you, Achalapati sir. It has been great. I didn't feel that it has been so many years I haven't met you all. Like Haider, Seenu, Karan, Arjun, then Devinder. I feel like I've been seeing you. So it is, it's like, emotional connect, as sir said.
the same feeling a teacher is sitting and as a student I am attending. So it's really overwhelming, and thank you and happy. for Like connecting. MBA first year statistic class, we were Yes, listening, yes. I think. Yes, I'm yes. experiencing the same. Yes. With lot of dreams, we were, he was visualizing all our dreams, and he was guiding us. We were little bad in luck Yes. that he left to Ethiopia, but Yeah. otherwise, I think with that zeal and emotion, we could survive those 2 years there, traveling by Yes. train, coming, staying in rooms. We had all the hardships. At the same time, lot of dreams, and I think most of us have been successful in our life. I think all my friends should be able to see, and for me, my life is settled. I've married my classmate. Oh, is it? So Evaru? yeah, Funny Madhav, sir. Funny mother. Okay. So Okay. that way, it has been a lot of memories I have with the OUPG Center, Mahbub Nagar. Wonderful. And real memories you will have there. Yes, sir, yes. Because you could get your life partner also in the college. Yes. Life partner as my dream fulfillment as a career wise, I'm very well Right. placed. Where are you now? I'm with ISB, sir, Indian School of Business. I'm academic Wow. associate there Okay. in finance area. Yeah, today I'm going to meet ISB Hariom. Hariom and Sanjay Kalapur. Oh, they are the eminent people in accounts, and my area is finance. So I'm not into accounts as of now, sir. Oh, that's nice. They are very good people, sir. Very eminent. We are going to start one accounting journal. Yeah, you have told me. So very happy to connect with you. And others can, I think. Thank you, Arjun, for taking this initiative. He has been Right. calling us to OUPG Center, but physically because of this COVID, we couldn't make last year as this year also. So I this think is, after this we should make. yeah, we should. Anuradha helpinda. Anuradha also can speak. She also Ma'am is did. there, sir. Yes. Yeah, MCom, MPhil, PhD, she did. Mhm. That's a direct PhD. MCom, MBA, PhD. Anuradha Reddy, I think, is your contemporary. Yes, sir. No, junior, sir. Junior, huh? Make junior. Yes, sir. Yes, sir. Okay. Any more, Haidar? Good afternoon, sir. Very good afternoon. MSW complete అయింది సార్. MSW. Oh, very happy. Okay. Good. మీ ఐడియాలజీ, మీ ఓల్డ్ స్టూడెంట్ పట్ల మీ తపన చాలా బాగుంది సార్. నాకు చాలా నచ్చింది. Thank you. ఎందుకంటే చదువులు చెప్పి స్టూడెంట్స్ ను బయటకు పంపే మాస్టర్లు ఉన్న ఈ రోజుల్లో అయినప్పటికీ వాళ్ళందరూ మా పిల్లలు మనం అందరం కలిసిమెలిసి ఉండాలి. ఏదైనా సమస్యను వస్తే అందరం కలిసి దాని సమస్యను ఎదిరించాలి, మన సమస్యలను మనమే ఎదుర్కోవాలనే మీ ఆలోచన ఏదైతే ఉందో చాలా మంచిది సార్ అది. అయితే మేము ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసినాము. కొంతమంది పిహెచ్డి లెవెల్స్ లో కూడా ఉంటున్నారు సార్. అట్లయితే కొద్దిగా మేము పీజీలు అయితే చేసినాము, కానీ కొద్దిగా మాకు ఆపర్చునిటీస్ తగినంతగా కనిపిస్తలేవు సార్. మా వైపు చూస్తే ఎంఎస్డబ్ల్యూలో ఎన్జిఓస్ నేను చూస్తున్నాను, ఎన్జిఓస్ ఉంటున్నాయి కానీ ఎన్జిఓస్ లో ఆశించినంతగా ఉండట్లేదు సార్ శాలరీస్. వాళ్ళు ఎట్లా ఉంటున్నారంటే గుర్రానికి గుగ్గిలను అమ్ముతావా అనే పరిస్థితిలో ఉందన్నట్టు. కొద్దిగా వాల్యూ ఉండాలి కదా సార్. మనం పీజీ స్థాయిలో యూనివర్సిటీ లెవెల్లో చదువుకున్నాం అంటే కొద్దిగా మనం ఆ మాత్రం ఉంటేనే చాలా మనకు గౌరవం ఉంటుంది కదా సార్. అంత గౌరవం లేకుండా ఓన్లీ 5-6 వేలకు 8 వేలకు అట్లా పనిచేస్తే చాలా అవమానంగా ఫీల్ అవుతున్నాను సార్ నేను. కాబట్టి ఏదైనా ఆపర్చునిటీ ఉంటే ఆల్రెడీ నుంచి త్వరగా నా సొంటి అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ కు రావాలని కోరుకుంటున్నాను సార్. తప్పకుండా మీరు ఏం చేస్తారంటే మీ ఎంఎస్డబ్ల్యూ ఉన్న స్టూడెంట్స్ అందరినీ గ్యాదర్ చేసి ఇంకొక మీటింగ్ ఇట్లే జూమ్ లో పెట్టండి. ఓకే సార్. పెడితే మీరు ముందు చెప్తే నేను దాంట్లో ఏ విధమైన కొత్త యాక్టివిటీస్ చేసి మన ఎర్నింగ్స్ ని ఎట్లా పెంచుకోవచ్చు అనేది ఆ ఎన్జిఓస్ తో లింక్ ఉన్న హెచ్ఎంఏలో ఉన్న మెంబర్స్ నే తీసుకొచ్చి మాట్లాడిస్తాను. వాళ్ళతో లింక్ చేస్తాం. మిమ్మల్ని లింక్ చేస్తే మీకు వాళ్ళకి కనెక్టివిటీ ఇస్తారు. మీ ఎంఎస్డబ్ల్యూని ఉపయోగించుకొని మీరు
మీ యొక్క ఆర్జనని ఏ విధంగా పెంచుకోవచ్చు Okay. అనేటువంటిది కూడా చెప్తాను. ఓకే మీరు సార్, ఎంత చాలా thank తొందరగా you, sir. అందరినీ కలిపితే నేను అంత తొందరగా 15 మంది ఉన్నా చాలు, 20 మంది ఉన్నా, 30 మంది ఉన్నా చేసి అర్జున్కి చెప్పి Okay. అర్జున్తో లింక్ చేస్తే నేను నాకు ముందు చెప్పిందంటే నేను అర్జున్ ద్వారా ఏర్పాటు ఓకే చేస్తాను. సార్, మా బ్యాచ్ అంతా ఒకటి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది సార్. మేము మిమ్మల్ని ఖచ్చితంగా గ్యాదర్ చేస్తాం సార్. తప్పకుండా Okay, అందులో పెట్టుకున్నా నో ప్రాబ్లం. ఎక్స్క్యూజ్ సార్. సార్ ఇది కనెక్ట్ ఛాన్సలర్ ప్రోగ్రామ్ మెయిన్ కాన్సెప్ట్ అదే సార్. ఇప్పుడు వీళ్ళు యాక్చువల్లీ ఎర్లియర్ దే ఆర్ కన్ఫైన్ టు ఓన్లీ యూనివర్సిటీ. నవ్ ఇది కనెక్ట్ ఛాన్సలర్ లో త్రూఅవుట్ ద స్టేట్ సార్, త్రూఅవుట్ ద స్టేట్. మీకు ఆదిలాబాద్ దగ్గర నుంచి కరీంనగర్ ఎక్కడ మీకు వేకెన్సీస్ పడినా కూడా దే విల్ కమ్ టు నో. కరెక్ట్. Yes sir. దట్స్ ఎ గ్రేట్ జాబ్. Yes sir. గవర్నర్ కనెక్ట్ కి వీళ్ళు చేయడం అనేది మసూదన్ రెడ్డి గారు, మనం పవన్ కుమార్ గారు వాళ్ళు చేస్తున్నది ఇట్స్ ఎ గ్రేట్ జాబ్. వీళ్ళు రిజిస్టర్ చేసుకుంటే పాలమూరు యూనివర్సిటీ షుడ్ ఆల్వేస్ బి యూనిక్. సార్ రాజ్భవన్ నుంచి మనకి ఆన్లైన్ లోనే వీళ్ళకి ఐడి కార్డ్ వస్తుంది సార్ విత్ ఛాన్సలర్స్ సిగ్నేచర్. ఆ ఐడి కార్డు మీకు త్రూఅవుట్ స్టేట్ మీకు ఎక్కడైనా ఇంట్రెస్ట్ పడితే దే కెన్ యూజ్ ఇట్ యాక్చువల్లీ. అలా పెట్టారు ఒకసారి సార్ని కూడా పిలిపించండి, గోపాల్ రెడ్డి సార్ని కూడా కనెక్ట్ చేస్తే ఆయన ఆపర్చునిటీస్ కూడా సార్. చూస్తారు. యుఎస్ లో ఉన్నారు యాక్చువల్లీ, వస్తున్నారు సార్. అదే యుఎస్ లో రిటైర్ అయినా కూడా హీ హాస్ గాట్ కనెక్షన్స్. Yes sir. He can help. Yeah, sure sir. Sir, one thing to add sir to Srihari sir. Srihari, మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ఒక కొత్త ఎన్జిఓ మీరే స్టార్ట్ చేయండి. That's what I am going try to give the jobs to others rather than going for jobs. We try to create the jobs. అది కూడా ఒక ఆలోచన. అంటే యాజ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మనం కూడా ఒక మంచి ఎన్జిఓగా మనం పేరు తీసుకొచ్చి మనమే ఆపర్చునిటీస్ ఇచ్చేది ఆలోచన కూడా సార్ తోటి మనం చేద్దాం. చేయొచ్చు. దానికి మెంటర్ గా నేను సక్సెస్ఫుల్ ఎన్జిఓ వాళ్ళని తీసుకొచ్చి పెట్టాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఐ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్. వెన్ వీ వర్ డూయింగ్ ఎంబీఏ ఫస్ట్ ఇయర్, సార్ హ్యాస్ కనెక్టెడ్ అస్ టు యుఎన్డిపి ప్రోగ్రామ్. యుఎన్డిపి ప్రోగ్రామ్ అప్పుడు ఉండేది. అక్కడ మాకు సర్వే ఒక ఛాన్స్ ఇచ్చారు సార్. ఆల్ అవర్ క్లాస్మేట్స్ వి వెంట్. We have done that survey, and soon after my MBA, I have got a job in DRDA Velugulo as a livelihood associate. I worked for 3.5 years over there with women groups, and I have done some miracles, like I have made the people to go for marketing, women marketing అనేది మేము స్టార్ట్ చేశాము. Really, I say that was the step taken by sir which led us to go interior to the villages. Very good. I am happy to know that. Even I didn't know this. Raghavan sir, you know sir, he Raghavan. Yes sir. Now he is at Afghanistan sir. Yes, he is in Afghanistan and he can help them. I worked at Daulatabad as a marketing associate over there sir. We with that amount, profit amount, we able to build a go down and a drying platform for the villages of that village sir. Wow. It is very near to Kosgi sir. The road was very brutal that day sir. We worked in 2000 that day sir. So that was the reality sir. What we have. Okay. So Shiv Shankar, you can speak. You can unmute. Another 3 to 4 minutes. Yes sir. I'll have to. Yes sir. Yeah. Because I should not make because they are all international, punctuality will be maintained by them. నేను మీటింగ్ పిలిస్తే ఆయన సంజయ్ కలాపూర్ ఎప్పుడు కరెక్ట్ గా చేస్తాడు. ఆయన నా వణుకుంటూ పోతా నేను. నా మీటింగ్స్ అన్నిటికి వస్తాడు. ఐఏఏ, ఇండియన్ అకౌంటింగ్ అసోసియేషన్, అండ్ హీ ఈస్ ఆల్సో ఇన్ అవర్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆఫ్ అవర్ కాలేజ్ ఆల్సో. సంజయ్ కలాపూర్. Yes sir, he is a great person sir. Eminent, very eminent. శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్ కి గవర్నింగ్ బాడీ మెంబర్ గా ఉండమంటే ఉంటా అని చెప్పాడు. సో ఐఎమ్ హ్యాపీ. Joyce, you can speak. You can unmute yourself. Good evening, sir. Good evening. How are you? I'm good, sir. How are you, sir? I am able to recall your face now. Okay, thank you very much, sir. And it's really a privilege for me to join the alumni today. I'm really very happy to listen to your speech and all.
So I'm really very glad to see some of my friends. I mean, most of them are juniors actually. So I could recall some of my batchmates actually, maybe 2 or 3. So I'm missing most of my classmates. Which batch you belong? I belong to first batch, sir, 2009-11 MBA. 2009 and 11. Okay. Yeah, My yeah. Then first batch student, sir. they are seniors. They are all Mm. senior students. My Yeah, first yeah. batch student, sir. Yeah, yes, sir. Oh. I am adjunct sir student actually. Okay. MBA. Good. Yes, sir. 2009 to 2010, I taught MCOM. Right. Okay, sir. Thank you. So, thank you for giving me the opportunity, Arjun sir. Sir, she is working at Adarsha College as a lecturer, sir. Now Okay. she has submitted her PhD also, sir. Which Yes, subject? Sir. HR, sir. HR, sir. Good. Thank you, sir. So will you give me leave now? Any more questions? If the questions are not there, I will be taking leave. We'll wait, sir. 1 second. Anyone is ready? Is Patrick sir there, Arjun? Patrick sir. Now only sir left. Left. Okay. I know he is a joint director for admissions, PG admissions. Arjun sir. Sir, thank you very much for your excellent keynote address, with sir. only 5 minutes, sir. We should not trouble, sir. Yes, sir. Yeah. Yes, sir. You can say, Yeah. sir. So, Thank you very much. on behalf of our Honorable Vice Chancellor and the respected Register, we thank from our bottom of heart, sir. Really, I could see that, the joy from your students' face. Oh, And thank even you. I've seen most of my students. Yes, And though it's a first alumni meet, virtual alumni meet, in future we'll have many like this. And Okay, next sir. time, even if time permits, we'll have a offline meet, sir, actually, so that we can share our memories. So thanks a Sure, lot for your valuable time, sir. Thank you. Yes. Yes. Thank you very much, sir. Yeah, I am leaving. So the students of Palamur University, anyone, you can unmute yourself and you can speak. Sir, I think it is a high time, sir. Yes, sir. Yeah. We can conclude the meeting, Arjun, sir. Yes, sir. I don't find. I'm looking for sir. So I would like to put a last word. Sir. This Connect Chancellor program, where we want all of you to register yourself, is a really wonderful program where it's a very large platform which connects all the universities also in our state. So I request all the students to register yourself and ask your friends also to register, so that you will not miss any opportunity. And not only that, throughout Telangana, if we are one university, whether it is from Usmania University or Telangana University, Kakatiya University, Shatavahana, JNTU, or whatever it may be, so it should be a one platform where we know it's a very big platform, and even our Honorable Chancellor, she wants us to be a united family where we can share the fruits, and even we can really help each other. Whether it is because sometimes an expert from Usmania University can help Palamur University, sometimes from Palamur University they can help Kakatiya University, from Kakatiya. I mean, that's why I said no, it's an interconnected platform. So I request all the students to make use of this opportunity. It is for you only. It is for you only, for your betterment and for the betterment of our university. Thank you, Arjun, sir. Okay, sir. Thank you very much, sir. With the blessings from our Chancellor and Governor, Dr. Tamilisai Soundararajan ma'am,
we are about to conduct another program in future. Now I like to thank our chief patron Rahul Bajaj sir, IAS, and convener and patron Professor Pindi Pawan Kumar sir, our registrar, and patrons Dr. D. Madhusudan Reddy sir, OSD to VC, and coming online and sparing a valuable time and addressing us, sir. And Dr. N. Kumaraswamy sir, controller of examination, sir, has addressed us. Dr. M. Noorjahan ma'am, principal chairperson, Dr. M. Jaypal Reddy sir, UGC student affairs, all the administrative officers, HODs, lecturers, and principal of Kolhapur PG Center, Dr. K. Prabhakar Reddy sir, and non-teaching, media, and alumni students. Thank you all for this virtual meet. I like to remember the great saying by the Henry Ford: coming together is the beginning, keeping together is the progress, working together is success. So I believe this alumni association in future is going to be great success in developing our university in greater heights. Thank you. Thank you. Thank you, sir. Thank you. Thank you, sir. Thank you. Thank you, sir. Thank you very much. हैदर भाई, अहमद भाई नहीं आया। Thank you, sir. थैंक यू। हैदर भाई, अहमद भाई नहीं आया है। हेलो। Can you hear me now? Yeah. Huh? Yeah. Hyder भाई, Satish, they were not there. I don't know, bro. I was luckily in the office sitting Yeah. doing something. Okay, So I thought okay. in the meantime, Right. I was able to connect you all. I mean, it was indeed good listening to Achalapati sir after a long time. Yeah. After a long time, sir, I think yes, we thought the sir is the right person to go ahead with this because Yes. he is so experienced from the scrap. He has started our university now. So But it's otherwise it's never too late. It's been 2 decades that you have been connected, but we never thought of this concept of alumni. yeah, Arjun, it's been yeah, 20 years right now. 22 yeah. rather. Yes. This should So have we been there have in the started beginning. with our department level. Some Yes. we have registered, and small meetings have been initiated at college levels, and we are thinking to unite in Okay. university level. Now we have 100 colleges of degree also available with us. So it's a long way to go. So that we need to